ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం అనేది ఎంతవరకు సమంజసం, ఎట్లా చూడొచ్చు? బేటీ పడావ్ బేటీ బచావ్ కదన్నా, బేటీ పడావ్ బేటీ బచావ్ దాంట్లో ఇది చెయ్యొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి చెయ్యొచ్చు అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్కి ఒకటే చెప్తున్నాము, ఈ రోజు వచ్చే మోదీకి బండి సంజయ్ కొడుకు చెయ్యొచ్చు అంట మోదీ గారు. మళ్ళీ మీ వాజ్పేయి దాంట్లో బీజేపీ దాంట్లో ఇట్లా చేసి మన తెలంగాణను మొత్తం భారతదేశాన్ని ఎక్కడి వరకు తీసుకోపోతారో తీసుకోపోతారు. అంటే నిజంగా సామాన్య ప్రజలు ఇంతకుముందు చేసినట్టు మనం చూసిన కొన్ని చేస్తే వాళ్ళ మీద దాడులు కానీ ఇండ్లు ముట్టడించడం కానీ అటాక్ చేయడం చేశారు, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? చేయొచ్చు. ఈ బడే బాబులు డ్రగ్స్ తీసుకునేటోళ్ళు ఆ బండి సంజయ్ అట్లాంటి వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు. బీజేపీ వాళ్ళు తెలంగాణ కాదు భారతదేశంలో ఏమైనా చేయొచ్చు. చూసారు కదా మొన్న కేరళలో అక్కడ 3 స్థానాలలో వచ్చి అరాచకాలు చేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ విధ్వంసం. అంటే భారతదేశంలో బీజేపీ ఏమైనా చేయొచ్చు. అంటే నెక్స్ట్ తెలంగాణనే మా టార్గెట్ అని అంటున్నారు కదా మోడీ గారు. బండి సంజయ్ బొంద పెడతాం, నీ అట్లాంటి వాళ్ళను బండి సంజయ్ మేము బొంద పెట్టడానికి అన్నాం బిడ, మేము పొట్టంలో తప్పుకుంటా రాలేదు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమకారుల బిడ్డలను బిడ్డ నిన్ను తొక్కుతాం. నీలాగా తంబాకు వేసుకొని కొడుకుని ఇచ్చేసినావు కదా డ్రగ్స్ వేసుకొని, అట్లా కాదు ఇది. బొంద పెట్టేస్తాం బండి సంజయ్, తెలంగాణలో బొంద